ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చెప్పిండయా? ఇదే అచ్చంపేట నియోజకవర్గంలో పుట్టిన నేను పాలమూరు బిడ్డలని ప్రతిరోజు బాకా ఊదే రేవంత్ రెడ్డి నేను ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేసిన అన్నాడు. 2500 వచ్చిందా మన అమ్మలకు? వచ్చిందా? గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు వస్తున్నదా? రైతు రుణమాఫీ డిసెంబర్ 9 నాడు 2 లక్షలు తీసుకోమన్నాడు. వచ్చిందా? ముసలిళ్లకు 4000 పింఛన్ వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? అన్న మీకు వచ్చిందా? చేయలేదు. తులం బంగారం వచ్చిందా? విద్యార్థులకు 5 లక్షల రూపాయలు ఇచ్చిందా? మరి ఎవరు చెప్తున్నారు? ఎవరు అబద్ధం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి అబద్ధాలకు చిరునామా. అలాంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడగొట్టాలంటే మే 13వ తారీఖు నాడు మనకు సువర్ణ అవకాశం. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని బెదిరింపులు చేసినా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా దయచేసి మీరు మే 13వ తారీఖు నాడు కారు గుర్తుకే ఓటేయండి. చేస్తారా? विश्वगोर बंजारा जाते 4 गोट चवान 12 गोट पमार 27 पाट भूटिया 52 पाट भट्टिया बारगोर बंजारा से राम। जय सेवलाल। युवल बालराज आयो रोड लायो। युवल बालराज आयो चारकोंड मंडल आयो। प्रवीण कुमार आयो गुरुकुलम संक्षेमम लायो। केसीआर आयो रैतु बंधु लायो। रेवंत रेड्डी आयो अंधेरा लायो। మొత్తం చీకటి। రేవంత్ రెడ్డి ఆయో అంధేరా లాయో। రేవంత్ రెడ్డి ఆయో కష్టాలు లాయో। అవునా? అందుకొరకే మన సేవలాల్ महाराज काय कोचो एक जात एक वोट एक साथ। అవునా? సేవలాల్ महाराज काय कोचो జాంజో చాంజో మాంజో। అవునా? ఒకటే మాట మీద ఉండాలి, ఒకటే మాట మీద ఉండాలి, 10 మందికి మంచి మాట చెప్పాలి। మే 13వ తారీఖు నాడు అగ్రహారం తండా నుంచి మొదలుపెట్టి చారగొండ దాకా ప్రతి తండాలో కూడా 1వ నెంబర్లు ఉన్న మన కారుకు గుద్దితే మెషిన్ ఎరిగిపోవాలి। అలా చేసిరా? మరి నేను పార్లమెంటుకు పోతే మీరందరూ పార్లమెంటుకు పోయినట్టే। అవునా? నేను ఢిల్లీకి పోతే మా అక్కలు ఢిల్లీకి పోయినట్టే, నేను ఢిల్లీకి పోతే మా తమ్ముళ్ళు ఢిల్లీకి పోయినట్టే, నేను ఢిల్లీకి పోతే కష్టాలు కన్నీళ్లతోని రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లందరూ కూడా పార్లమెంటుకు పోయినట్టే। నేను పార్లమెంటుకు పోతే డప్పు కొట్టే అన్నలు పార్లమెంటుకు పోయినట్టే, నేను పార్లమెంటుకు పోతే రైతు కూలీలు పార్లమెంటుకు పోయినట్టే, నేను పార్లమెంటుకు పోతే మీరందరూ పార్లమెంటుకు పోయినట్టే। మిత్రులారా, దయచేసి ఒక్క అవకాశం మీరందరూ కూడా మే 13వ తారీఖు నాడు ఏ గుర్తు కొట్టాలి? 2 చేతులెత్తి చెప్పండి। दोनों हाथ खड़ा करके बोलो कार गुर्तुके। అన్నా మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ? కారు గుర్తుకే సిరిసనగండ్ల సీతారామస్వామి దేవాలయం ఆశీర్వాదంతోనే ఈ రోజు ఈ సభ జరుగుతున్నది। అదే దేవుడి ఆశీర్వాదంతో రేపు గువ్వల బాలరాజు గారు మళ్ళీ ఎమ్మెల్యే కాబోతున్నారు। ప్రవీణ్ కుమార్ పార్లమెంటుకు పోబోతున్నాడు, నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ కాబోతున్నారు। మిత్రులారా, అందుకొరకే దయచేసి ఒక్కసారి ఈ రోజు నుంచి ప్రతిరోజు 7 రోజుల వరకు ఉదయం 3 గంటలు, రాత్రి 6 గంటలు
కష్టపడి ప్రతి ఇంటికి పోయి ఇదే మెషిన్ తీసుకుపోయి పాంప్లెట్లు తీసుకుపోయి కేసీఆర్ నిప్పు లాంటి 10 సంవత్సరాల పాలన, రేవంత్ రెడ్డి 6 నెలల అబద్ధాల పాలన గురించి చెప్పి రేపు మీ బిడ్డ ప్రవీణ్ కుమార్ పోతే పార్లమెంటుకు నువ్వు కూడా పోయినట్టే అని చెప్పి భారీ మెజారిటీతో 1 సైడ్ కావాలి, తగ్గేదే లేదు, తగ్గేదే లేదు మిత్రులారా. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కమ్యూనిస్టులు అందరు కూడా ఏ గుర్తుకు ఓటేసినట్టు చూడాలి, ఏ గుర్తుకు ఓటాలి, కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో మీ బిడ్డైనా, మీ అన్నైనా, మీ తమ్ముడైనా ప్రవీణ్ కుమార్ ను గెలిపించి పార్లమెంటుకు పంపించాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ.